సాధారణంగా సినిమాల్లో హీరో అంటే మంచివాడు, బుద్ధిమంతుడు, చట్టాన్ని గౌరవించేవాడు అయి ఉండాలి. కానీ అల్లు అర్జున్ గారి కెరియర్లోని బిగ్గెస్ట్ క్యారెక్టర్స్ని గమనిస్తే వాళ్ళు సమాజంలో పెట్టే రూల్స్ని బ్రేక్ చేస్తారు. ఆర్య 2లో ఫ్రెండ్ లవర్ని పిచ్చిగా వెంబడించడం, బన్నీలో అబద్ధాలు చెప్పడం, పుష్పలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం. చట్టపరంగా వీరంతా నెగిటివ్ షేడ్స్ ఉన్న వాళ్ళే, కానీ థియేటర్లో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. విలన్ లాంటి క్యారెక్టర్ ని కూడా మనం హీరోలా ఆదరించేలా దర్శకులు ఎలాంటి మైండ్ గేమ్ ఆడారు. ఈ రోజు మనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమాల్లోని యాంటీ హీరో సైకాలజీ మరియు క్యారెక్టర్ డిజైన్ సీక్రెట్స్ ని డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కట్ ఫ్లో ఎడిట్స్. ముందుగా దర్శకుడు సుకుమార్ గారితో ఆయన చేసిన మ్యాజిక్ ని అనలైజ్ చేద్దాం. ఆర్య 1లో ఆయన వన్ సైడ్ లవ్ అనే ఒక స్వార్థంతో కూడిన కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ సుకుమార్ గారు దాన్ని కలర్ఫుల్ విజువల్స్ తో బ్యాలెన్స్ చేశారు. ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను ప్రేమించాలనిపించలేదా? ఇక ఆర్య 2కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ మరింత డార్క్ గా మారింది. సైకోలా ప్రవర్తించడం, గొడవలు పెట్టడం లాంటి నెగిటివ్ పనులు చేస్తాడు. అయినా మనం ఆయన్ని ఎందుకు అసహించుకోము? ఎందుకంటే అక్కడ దర్శకుడు వోకల్ హానెస్టీ అనే టెక్నిక్ ని వాడాడు. అల్లు అర్జున్ గారు ఆ క్యారెక్టర్ లోని తప్పులను దాచకుండా ఒక క్యాజువల్ సర్కాస్టిక్ స్మైల్ తో ఓపెన్ గా ఒప్పుకుంటారు. తను మంచివాడని ఎప్పుడూ కలరింగ్ ఇవ్వడు. ఆ క్యారెక్టర్ లోని ఓపెనెస్ వల్లే ఆడియన్స్ ఆయన్ని చేసే తప్పులను కూడా ఎంజాయ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో చేసిన మిడ్ కెరీర్ ఫేజ్ లో అల్లు అర్జున్ గారు ఫ్లాడ్ క్యాపిటలిస్ట్ పాత్రలను పర్ఫెక్ట్ గా డెలివర్ చేశారు. జులైలో ఆయన పాత్ర సోమరితనంతో ఉంటూ జూదం ద్వారా ఈజీగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటుంది. పోలీసులని ఎగతాళి చేస్తుంది. దీన్ని ఆడియన్స్ కి నచ్చ చెప్పడానికి త్రివిక్రమ్ గారు ది రాబిన్ హుడ్ సబ్వర్షన్ అనే సినిమాటిక్ టూల్ ని వాడారు. సమాజంలో పెద్ద పెద్ద తప్పులను చేసే విలన్స్ తో పోలిస్తే ఈయన చేసే చిన్న చిన్న తప్పులు చాలా బెటర్ అనే ఫీలింగ్ ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ అల్లు అర్జున్ గారి బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. ఫాస్ట్ ఎనర్జెటిక్ డైలాగ్స్ తో ఎదుటి వారి అవినీతిని పడగొట్టడం చూస్తాం. ఆయన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా అది కరెక్ట్ అనేలా మనల్ని సైకలాజికల్ గా కన్విన్స్ చేస్తారు. ఈ యాంటీ హీరో సైన్స్ పుష్ప సినిమాతో పీక్స్ కి చేరింది. పుష్పరాజ్ పక్కా ఇల్లీగల్ స్మగ్లర్. ఏ నార్మల్ సినిమాలో అయినా ఆ క్యారెక్టర్ మెయిన్ విలన్ అవ్వాలి, కానీ ఇక్కడ సినిమాటోగ్రఫీ ఆ విజువల్స్ ని పూర్తిగా మార్చేసింది. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ లేదా కరప్ట్ పొలిటీషియన్స్ ముందు పుష్ప నిలబడినప్పుడు ఆయన ఒక క్రిమినల్ లా కాకుండా వ్యవస్థపై తిరగబడిన ఒక సింహంలా కనిపిస్తాడు. ఆయన పేదల రక్తం తాగే విలన్ కాదు, తన ఆత్మగౌరవం కోసం ఒక ఎలైట్ వ్యవస్థను కూల్చేసే రెబల్. అందుకే ఆ నెగిటివిటీ అంతా ఒక గ్లోబల్ మాస్ సెలబ్రేషన్ గా మారింది. అందుకే అల్లు అర్జున్ గారి స్క్రీన్ ఎలివేషన్స్ అందరికంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఎప్పుడు పర్ఫెక్ట్ క్లీన్ హీరో పాత్రలపైనే డిపెండ్ అవ్వలేదు. లోపాలు ఉన్న సమాజంపై తిరగబడిన ఒక గ్రే షెడ్ అండర్ డాగ్ సైకాలజీతోనే సక్సెస్ సాధించారు. నెక్స్ట్ రాబోయే అట్లీ లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో దర్శకులు ఆయనలోని ఈ వైల్డ్ అండ్ అగ్రెసివ్ నెగిటివ్ షేడ్స్ ని మరింత మాస్ గా వాడుకోబోతున్నారు. చట్టాన్ని బ్రేక్ చేసే ఒక రెబల్ ని కూడా ప్రపంచం మొత్తాన్ని ఆదరించేలా చేయడంలో ఆయన ఒక అల్టిమేట్ మాస్టర్. విలన్ లాంటి క్యారెక్టర్ లో కూడా గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవడం అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి రియల్ సినిమా సైన్స్. మరి మీకు ఆయన యాంటీ హీరో రోల్స్ లో ఏది బాగా నచ్చింది? ఆర్య 2లో సైకో స్వాగా లేక పుష్ప రాజసమా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ బిగినర్ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న మన ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలివేషన్ వీడియోలని కూడా క్లిక్ చేసి చూడండి. మరో క్రేజీ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. సెలవు.